హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోరాహోరీ జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో ప్రేమ వచ్చింది కదా, కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం. దానికోసం నేను వీడియో చేస్తున్నాను. సో ఈ నామినేషన్ ప్రక్రియలో యష్మి వాడిన వర్డ్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. మనకంటే ఎలా సేవ్ అవుతున్నాడో అర్థం కావాలంట. దానికి ముందు నువ్వు ఎలా సేవ్ అవుతున్నావో అర్థం కావట్లేదు మాకు. మనకంటే అంటే తన సైట్ ఫార్వర్డ్ కంటెంట్ మాట్లాడుతున్న డైరెక్ట్ క్లియర్ కట్గా కాపీ ఇస్తున్నాం కాబట్టి తన గేమ్ నచ్చింది కాబట్టి ఆడియన్స్ ఓట్లు ఇచ్చారు. అసలు నువ్వు ఎట్లా ఉంటున్నావు అదే అర్థం కాను ఎవరికి. ముందు నువ్వు వెళ్ళిపోతే బిగ్ బాస్ సీజన్ 8 నుంచి అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే తనకి ఎథిక్స్ తెలియట్లే. ఒక హ్యూమన్ బీయింగ్ని ఎలా ఎథిక్స్తో గౌరవించాలో తెలియట్లే. తను ఇంకా పృథ్వీరాజ్ వీళ్ళిద్దరూ సైకోలో తయారైపోయినారు. మాట ఏం మాట్లాడుతున్నామో లేదు సరిగా లేకుండా పిచ్చలుగా అదేంటి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. అలా ఇలా చేస్తేనే సోనియా ఇంటికి వెళ్ళిపోయింది. సో ఈ వీక్ పృథ్వీరాజున లేదంటే సోనియా వీళ్ళిద్దరిని బిగ్ బాస్ సీజన్ నుంచి పంపిస్తే అప్పుడు మిగతా షో బాగుంటుంది. కొందరు కొవ్వు ఉన్న వాళ్ళు అసలు రోజు బిగ్ బాస్ సీజన్ ఇట్లా అని నేను అనుకుంటున్నాను. సో నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. మీకు ఎలా వస్తే చెప్పండి చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనకంటే ఎలా సేవ్ అవుతున్నానంటే ఆడియన్స్ ఓట్లు వేసుకొని సేవ్ అవుతున్నాడు. నువ్వు ఎలా సేవ్ అవుతున్నావు ఫస్ట్ నువ్వు చెప్పు. నువ్వు వెళ్ళిపోతే కదా బిగ్ బాస్ సీజన్ బాగుంటుంది. సో జస్ట్ నా రివ్యూ చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.